హైదరాబాద్ లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సీతారాం బాగ్ ఆలయం ఆవరణలో సీతారాం కళ్యాణం మహోత్సవం ప్రారంభమైంది. మరి కాసేపట్లో శ్రీరామనవమి శోభయాత్ర ప్రారంభం కానుంది. భాగ్యనగర శ్రీరామనవమి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భాగంగా శోభయాత్ర నిర్వహిస్తున్నారు. అయితే శోభయాత్ర వాహనాలను ఉత్సవ కమిటీ సిద్ధం చేసింది. శోభయాత్ర నేపథ్యంలో భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు శోభయాత్ర గోషామహల్ నుండి ప్రారంభమై సుల్తాన్ బజార్ హనుమాన్ వరకు కొనసాగనుంది. శోభయాత్ర సందర్భంగా సాయంత్రం 4 గంటల వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శోభయాత్ర సాగే రూట్ లో ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి. स्वस्तिरस्सुना स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वन्देगारुपेशकं जन्नहस्तोदिगदे शञ्जदुष्पदे ओम शान्ति शान्ति शान्तिः देवदेवोत्तमस्य श्रीमदिगराट्टगुरुकुम्भाण्डनायकस्य देवदेवस्य जगत्कङ्ग्रः दक्षिणार्धमृजावदेनस्य श्रीः सीतानुमन्तलक्ष्मणसमेत रामचन्द्रस्वामिनः कल्याणमहोत्सवाङ्गस्मे करमने రైట్ శివాని, ప్రస్తుతం మనం సీతారాం బాగ్ లో ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతం సీతారాముల కళ్యాణం మహోత్సవం జరుగుతూ ఉంది. ఇక్కడ మరి కాసేపట్లోనే ఈ యొక్క సీతారాముల కళ్యాణం అనంతరం కూడా ఇక్కడ శోభయాత్ర భాగ్యనగర శ్రీరామనవమి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కూడా భారీ శోభయాత్ర కూడా ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆ శోభయాత్రకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ శోభయాత్ర సాగేటటువంటి రూట్ లో పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని కూడా పోలీసులు ముందస్తుగానే చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఏ కార్యక్రమాలు ఉంటాయి, ఈ కళ్యాణ మహోత్సవం అనంతరం కూడా ఏమేం చేస్తారు ఏంటనేది కూడా మనతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు. సరే, ఎట్లా ఉండబోతా ఉంది శోభయాత్ర కార్యక్రమాలు, ఈ రోజు జరిగేటటువంటి కార్యక్రమాలు ఏమేమి ఉండబోతా ఉంది? 1910 సంవత్సరం నాడు మేము మొదలుపెట్టాము. ఇది కనీసం ఒక 3-4 వేల మందితో ప్రారంభించి ఇలా లక్షలాది జనాలు రాముని భక్తులంతా కూడా సమకూర్చుకొని భాగ్యనగరం అంతటా కూడా కాషాయమయం అవుతుంది. కాబట్టి వసతులంతా కూడా గవర్నమెంట్ తరఫు నుంచి ఏదైతే వాటర్ కానివ్వండి, ఏదైతే చెట్లు కొట్టేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా వ్యవస్థ కూడా చాలా బాగా చేశారు. గవర్నమెంట్ కూడా చాలా బాగా సహకరిస్తుంది. ఏదైతే ఫండమెంటల్ ఆఫ్ రైట్స్ ఏవైతే ఉంటాయో ఆ రైట్స్ ప్రకారంగా మేము కూడా వాళ్ళతో మేము పోరాడుతూ ఉన్నాము. వాళ్ళు కూడా మాకు కంపల్సరీ సహకరిస్తూ ఉన్నారు. ఈ యాత్ర జరిగేటటువంటి రూట్లలో ఎక్కువ మంది జనాలు పాల్గొనేటటువంటి అవకాశం ఉంది. ఇంతమంది పోలీసులు ఈ యొక్క భద్రత ఏదైతే కమిషనర్ గారు ఏదైతే రివ్యూ మీటింగ్ ఏదైతే జరిగిందో దాంట్లో ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, నార్త్ జోన్, సౌత్ జోన్ వాళ్ళంతా కూడా ఏసీపీలు, డీసీపీలు, కమిషనర్లు అందరూ కూడా కలిసి చాలా చక్కగా, అంటే ఎక్కడ ఏ పబ్లిక్ ఎక్కడ జామ్ అవుతుంది, ఏ కార్నర్లో ఏ ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లంలన్నీ కూడా సమకరించుకొని దాన్ని అంతా కూడా ఏ విధంగా మనము లక్షలాది జనాలను ఎక్కడ కూడా ఏ ఆటంకం రాకుండా, ఎక్కడ కూడా ఏ ఇబ్బంది రాలేకుండా చూడడానికి రివ్యూ మీటింగ్ జరిగింది. దాంట్లో అంతా కూడా అధికారులందరూ కూడా చాలా చక్కగా ప్లానింగ్ చేశారు.
ఓవరాల్ గా ఈ శ్రీరామనవమి సందర్భంగా భాగ్యనగరంలో నిర్వహించేటటువంటి ఈ యొక్క శోభాయాత్ర అత్యంత కీలకంగా భావిస్తుంటారు. ప్రత్యేకంగా వేలాది మంది భక్తులు కూడా ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొని తమ యొక్క పండుగను నిర్వహించుకుంటారు. ఈ శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే సీతారాముల కళ్యాణ మహోత్సవం అనంతరం కూడా పక్కనే ఏర్పాటు చేసినటువంటి వాహనాల్లో అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ కూడా ఇక్కడి నుంచి సీతారాం బాగు నుంచి సిద్దంబర్ బజార్ అలాగే బర్తన్ బజార్ బేగం బజార్ మీదుగా కూడా కోటి చేరుకుంటుంది. కోటిలోని సుల్తాన్ బజార్ అక్కడ ఉన్నటువంటి హనుమాన్ వ్యాయామశాలకు చేరుకొని అక్కడ ఈ యొక్క శోభాయాత్ర ముగుస్తుంది. పూర్తి ఏర్పాట్లు అయితే అధికారులు అలాగే భాగ్యనగర ఉత్సవ కమిటీ సభ్యులు కూడా సహకరించాలి. ఈ శోభాయాత్ర నడిచేటటువంటి రూట్లలో పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి కాబట్టి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. దీంతో పాటుగానే ఎటువంటి ఘర్షణలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని రకాల ఏర్పాట్లు తీసుకున్నామంటూ కూడా దాదాపు ఈ యొక్క శోభాయాత్ర కార్యక్రమాల్లో 1500 నుంచి 2000 మంది పోలీసు బందోబస్తు నడుమ ఈ యొక్క శోభాయాత్ర కొనసాగనుంది. ఇందులో కీలకమైనటువంటి రూట్లలో కూడా ఇది చేరుకుని ఇవాళ మరికాసేపట్లోనే 1 గంట ప్రాంతంలో ప్రారంభమయ్యేటటువంటి ఈ యొక్క శోభాయాత్ర అర్ధరాత్రి 11 గంటల వరకు కూడా ఈ యొక్క శోభాయాత్ర కొనసాగనుంది. పూర్తిగా అటు కోటిలోని సుల్తాన్ బజార్ హనుమాన్ వ్యాయామశాలకు చేరుకొని అక్కడ ఈ యొక్క శోభాయాత్ర ముగుస్తుంది. శివాని. రైట్, థ్యాంక్ యూ రాజు.